పోలవరం మండల పరిధిలోని గుత్తెనదేవి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పెద్దంటి అనంత కృష్ణమాచార్యులు పెద్దంటి తేజ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఉదయం పంచామృతాభిషేకం, దుర్వయుగ్మ అర్చన, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. సాయంత్రం లక్ష్మీ గణపతి స్వామి వారికి సహస్రనామ అర్చనలు, పంచహారతలు, మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ అనంతరం మహిళా భజన మండలిచే భజన కాలక్షేపం జరిగాయి. కార్యక్రమంలో పంచహారతులు మరియు భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం లక్ష్మీ గణపతి స్వామి వారి నిమజ్జనం మేళ తాళాలతో అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో వెలువలి నరసరాజు, చిక్కాల సత్యబాబు, చిక్కాల వెంకటరామ్ గోపాల్, నాని, పెసింగి సత్యనారాయణ, రాయపురెడ్డి బాబులు, మల్లిబాబు, సీను తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. వెంగమాంబ గారు అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఇప్పటికీ ఉన్నాయండి. వెంగమాంబ గారు తులసివనం ఏర్పాటు చేయడం కోసం పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్లో ఒక నుగి తగ్గితే బండ అడ్డుపడింది. ఆవిడ గంగమ్మని ప్రార్థన చేశారు. ఏం పంపట్లేదు.